చేద్దామే బావగారితో ఆడుకుంటా. అన్నిటికీ కలిపి 2 కట్నాలు అంతే, అంత ఏం అడవను. అమ్మాయి వాళ్ళప్పుడు అన్నారు నాకు గుర్తుండదని. ఇంత మతి మరుపు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నాం ఎలా? అరే వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. కంటెంట్ ఇస్తా అన్నావు కదరా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. మీరు కనిపించకపోతే ప్రాబ్లం అండి మా ఆడియన్స్ కి. ఇట్లానా? అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ టుడే. నాకు ఎంతో ఇష్టమైన వీడియో అనమాట ఇది. ఎందుకంటే నేను ఆఫ్టర్ 9 to 10 years అనుకుంటా, మోస్ట్లీ ఐ థింక్ 9 years. సో ఆఫ్టర్ 9 years నేను మా ఫ్రెండ్స్ని కలవబోతున్నాను. నేను 9th 10th హాస్టల్లో చదివాను అనమాట. సో మా రూమ్మేట్స్ కూడా అనమాట. వీఆర్ ఆల్ ఇన్ సేమ్ రూమ్. సో దానిలో ఒక మ్యారేజ్ తనది. సో ఐఎమ్ గోయింగ్ టు మీట్ దెమ్ అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ దాని తర్వాత ఆఫ్టర్ కాలేజ్ ఎవరం కలవలేదన్నమాట. కలుద్దామని అనుకుంటాం, అప్పుడు తెలుసు కదా. ఇంకా మనం డే స్కాలర్గా చదివితే దెన్ మనం ఇంటర్ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా కలిసే చదువుతాం కాబట్టి ఓకే. ఇంకా తర్వాత కలుసుకోలేకపోయాము, ఎందుకంటే ఒక్కొక్కళ్ళవి అసలు దగ్గర కూడా కాదనమాట. సో వన్ ఫైన్ డే వస్తుందని తెలుసు. సో ఐ వెయిటెడ్. బట్ మా బ్యాచ్లో ఫస్ట్ మ్యారేజ్ అని అనుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఆల్సో మ్యారేజ్కి కూడా కుదరట్లేదు అనమాట ఇప్పుడు. సో తనకి వెళ్ళి సర్ప్రైజ్, తనకు తెలియదు. వాళ్ళ సిస్టర్తో మాట్లాడామన్నమాట. మ్యారేజ్కి ఎలాగో కుదరట్లేదు కదా, ఎందుకు చెప్పడము, కుదరట్లేదని చెప్దామని అనుకున్నాము. సో అలాగే తనకైతే చెప్పామన్నమాట. సో బిఫోర్ డే వెళ్ళినా సరే కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని ఇంకొక 2 days ఉంది మ్యారేజ్కి. సో వీఆర్ గోయింగ్. సో యాక్చువల్లీ మీట్ అవుదాం అనుకుంది. ఆల్మోస్ట్ 8 to 7 people ఉన్నారనమాట. బట్ ఫైనల్లీ మా 3 members కుదిరింది. సో ఇంకా ముగ్గురం కలిసి సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయిపోయామన్నమాట. కంటెంట్ ఇస్తా అన్నావు కదరా. అండ్ కలిసిన దగ్గర నుంచి కూడా మాటలు ఆగలేదన్నమాట అసలు ఒక్కరికి కూడా. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10 years అయింది. అందరం చెప్పడానికి 10 years బాగానే ఉంది, కానీ ఉండడానికి మాత్రం 10 పక్కన 0 తీసేస్తే 1 dayనే ఉన్నాం అనమాట. 1 day మాత్రం అస్సలు అందరికి మెమరబుల్ అనమాట. అండ్ విల్ మేట్ సూన్ అగైన్ ఆల్సో. అరే కావాలని వీడియో తీస్తున్నందుకే కదా నా చెప్పు దొక్కావు. ఇబ్బంది అయితే నేను ఇబ్బంది అయితే చెప్పు ఆపేస్తా వీడియో. చెప్పండి, మీరు కనిపించకపోతే ప్రాబ్లం. ముగ్గురం పట్టట్లేదు రా. తెలుసా? అక్కడ ఉందామమ్మా, అదేంటి వెనకాల అందరూ బాగుండని చెప్తున్నావు. అరే అసలు నేను బ్యాగ్ ఏదన్నా సరే ఎలా ఉండాలంటే, మనం చిన్నప్పుడు డెవిల్ స్టోరీస్ చెప్పుకున్నాం కదా, ఆ రేంజ్ తీసుకుండాలి. కట్ చేసేసి పెట్టు. అరే అలాగే ఉన్నాం. సో యూ స్టార్ట్. ఎక్కడి నుంచి స్టార్ట్? ఫస్ట్ ఒక అబ్బాయి స్టార్ట్ చేసింది.
వేరే అబ్బాయిని ప్రపోజ్ చేసిన రిజెక్ట్ చేసిన ఆయన ఏం చేసిన నాకు కోపంతో ఇంకొక అమ్మాయిని ఓకే చెప్పించుకుంటు ఆ అమ్మాయితో నాకు పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పిండు లాస్ట్ న్యూస్ ఆ అమ్మాయికి ఆయనకి అఫేర్ యాక్చువల్లీ ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారీడ్ ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ already told you are a doctor, not an actor. అమ్మాయి నా బర్త్డేకి నా ఫోటో స్టేటస్ పెట్టింది అయితే నేను చూసిండంట చూసి అమ్మాయి ఎవరు నేను పెళ్లి చేసుకుంటాడు కదా అని అడిగిండంట డైరెక్ట్ స్టార్టింగ్ ఏం లేకుండా పెళ్లి చేసుకుంటా డైరెక్ట్ పెళ్లి ఫీలింగ్ ఓకే అని అడిగిండంట ఆ అమ్మాయి అనే మీద నాకు అన్ని పులిహోర చెప్పింది చెప్పినాక తర్వాత ఒక వాళ్ళ నార్మల్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసింది ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి నాకు ఎప్పుడు జరిగింది ఇదంతా 2020 లాక్డౌన్ బీబీసీ న్యూస్ రిపోర్టర్ అంటే లాక్డౌన్ లో 2018లో 18 ఓకే 2018లో అట్లా బీటెక్ 7 years ఆల్మోస్ట్ అనుకుంటా రే ఫీల్ అవుతారు తెలిసే నాకు గుర్తుండదని ఎట్లయినా ఓకే ఆయన గుర్తుంచుకుంటాడు నాకు ఎట్లయినా గుర్తుండదని అట్లా స్టార్ట్ చేసిండు తర్వాత ఇప్పుడు నాకు తెలిసే నిజంగా 2 years అయితే నేను నిజం ఐ లవ్ యూ కూడా చెప్పుకోలేదు నార్మల్గా క్యాజువల్ టాక్స్ మాట్లాడేది అంతే హాయ్ బాయ్ ఏం చేస్తున్నాం తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కతో అడిగించాడు మమ్మీ వైజాగ్ లో ఉంటావని నేను వైజాగ్ వాళ్ళని ఎత్తుకొని వారు చేసుకుంటే నువ్వు వైజాగ్ నుంచి వెళ్ళిపోతున్నావు మళ్ళీ ఎఫెక్ట్ ఎందుకులే అని చెప్పి ఫస్ట్ వాళ్ళిద్దరు అవ్వాలి తర్వాత వాళ్ళు వచ్చింది చెప్పడం కూడా మా హస్బెండ్ వస్తుంది అని మీ హస్బెండ్ కూడా రావట్లేదు అంటే నాకు వస్తా అని చెప్పి అంటే లేదు కుదరదంట నాకు చెప్పింది అని చెప్పా అస్సలు ఏం మారలేదన్నమాట వీళ్ళు నన్ను కూడా అంతే అన్నారు ఇంచ్ కూడా మారలేదని బట్ నాకెందుకో వాళ్ళిద్దరే సేమ్ ఉన్నారనిపిస్తుంది అంతే మనకైతే అనిపించదు ఎవరికి మనం మారామన్నట్టు అవతల వాళ్ళకి అనిపిస్తుంది అనమాట అండ్ మేము వెళ్ళింది మ్యారేజ్కి ఒక 3 days or 2 days ఉన్నప్పుడు అనమాట సో ఆ రోజు కొంచెం ఫ్రీయే ఉండే అనమాట సో వి స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ విత్ మంచిగా ఒక మెమరబుల్ డే అయితే క్రియేట్ చేసాం అది చేద్దాం రెట్రో చేద్దామే ఆ ఇంటికి పంపించా నువ్వు అక్కడ ఉన్నావని అక్కడ పంపించా ఆ ఇంటికి అరే బాగుందా ఏం చేద్దామంటే అన్న పాతి అది కూడా తెలియదు అదేంటంటే ఏంటి అనిద్దది ఇన్స్టా చూడు అన్నీ మా వైఫ్ యూట్యూబ్ చూసినా తెలుస్తుంది యూట్యూబ్ చూడక వాట్సాప్ చాటింగ్ అంతే కాల్స్ అంతే అక్కలు అలా చాటింగ్స్ కూడా లేదక్క ఓన్లీ కాల్స్ కాల్స్ స్పీకర్ అది పెళ్లి రోజు అవ్వకపోతే బావగారితో ఆడుకుంటా అన్నిటికీ కలిపి 2 కట్నాలు అంతే అంత ఏం అడగను సో ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే పెళ్లి కూతుర్ని చేశారనమాట ముందు రోజు కూడా చేశారు ఇంకా కంటిన్యూస్గా ఉంటారు కదా అంటే వరుసగా మ్యారేజ్ ముందు దాకా చేస్తూ ఉంటారు కదా సో అలాగే అనమాట సో ఇంకా మేము వచ్చిన రోజు మేమే రెడీ చేసేసాము అనమాట అండ్ మా ఫ్రెండ్షిప్ 2014 or 2013 ఎండింగ్లో అంటే అంతే కదా 9th నా 10th 2015 అయిపోయింది సో అప్పుడు స్టార్ట్ అయిందనమాట లైక్ 9th and 10th మేము సేమ్ రూమ్మేట్స్ అండ్ ఆల్సో సేమ్ క్లాస్ అనమాట బట్ యాక్చువల్లీ సెక్షన్స్ ఉంటాయి కదా సో సెక్షన్స్ వేరు బట్ రూమ్మేట్స్ అనమాట లాంగ్ హెయిర్ ఎట్లుంది నాకు చెప్పండి ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో ఉన్నాయి ఇదిగో అక్క అవే ఉన్నాయి యూపిన్స్ లేవు ఇట్లాగా ఇట్లానా ఓకే
అండ్ ఏడ్చి కలిసాం తెలుసా అందరం ఏడుపులే స్టార్టింగ్లో, ఎందుకంటే అందరికీ కొత్తే కాబట్టి. అండ్ అందరం కలిసి వెళ్ళే వాళ్ళం డిన్నర్కి అట్లా. అండ్ ఆల్సో ఇంకా నైట్ టైం రూమ్లో అయితే మంచిగా అసలు డెవిల్ స్టోరీస్ చెప్పుకునే వాళ్ళం అనమాట. ఎంత బాగుండేది అప్పుడు అనిపించదు, ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. అండ్ ఫైనల్లీ మేము ఈ క్యూట్ గర్ల్ని రెడీ చేసేసాము. ఇలా అది బాగుంది. ఓకే ఓకే. అది మాది మాది చెప్పింది మా అమ్మ చెప్పింది గొడవ అవన్నీ తీసుకొచ్చాను అది చెప్పాలి. మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా. హాయ్ ఫ్రెండ్స్, అండ్ వచ్చిన 1 డేకి ఆ రోజు నైట్కే వచ్చిన రోజే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇట్ వాజ్ అ సాడ్ సెండ్ ఆఫ్స్, బట్ అగైన్ హ్యాపీ మీట్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ అంతే వీడియో మా మెమరీస్తో ఎలా ఉందో చెప్పండి. అండ్ కామెంట్ డౌన్ బిలో ఇఫ్ యూ వాంట్ మోర్ సచ్ కంటెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిస్ ప్రశాంతి ఛానల్.